వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యం గ్రంథము 9వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందాం. పేతురు అందరిని వెలుపటికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. పేతురు తన యొక్క పరిచర్యలో జరిగినటువంటి అద్భుతం అండి. దేవుడు తన సేవకుడిని అభిషేకించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు పేతురుని చేశాడు. పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే బండ అని అర్థం. పేతురు నిజంగా తన హృదయం ఎలాంటిదంటే చాలా చాలా నిబద్ధత కలిగినటువంటి వాడు. తను ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని చేయటానికి గొప్పగా పూనుకునేటువంటి వాడు, అనుకున్నది సాధించాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు పేతురు. అందుని బట్టి దేవుడు అన్నాడు, నీ మీద నా సంఘాన్ని కడతానయ్యా అని పేతురుతో దేవుడు వాగ్దానం చేశాడు. పేతురు ఎప్పుడైతే మరలా దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, దేవుని అభిషేకంతో మరలా నింపబడినప్పుడు, తెలిసిన తప్పు తెలుసుకుని చేసిన తప్పు తెలుసుకుని మరలా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఒక నిండైనటువంటి ఆత్మ కురంబరింపును పేతురికి ఇచ్చాడు. మనకు తెలుసు పేతురు ముమ్మారు బొంకి యేసు ప్రభు తెలియదని వాదించాడు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఒప్పుకోలేదు. మరలా వెనుకకు జారిపోయాడు పేతురు. ప్రభు మరలా వెనుకకు జారిపోయాడు అని చెప్పి పేతురును వదిలిపెట్టలేదు. అలనాడు యేసుక్రీస్తు ప్రభు అపమానం చెప్తూ తప్పిపోయినటువంటి కుమారుడు తప్పిపోయి వేశ్యలతో తిరిగి తన జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు తండ్రి ఏ విధంగా తన కుమారుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో, తప్పిపోయినటువంటి కుమారుడు మరలా తిరిగి వచ్చి తండ్రి పాదాల మీద పడినప్పుడు తండ్రి ఏ విధంగా క్షమించి ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేసి పాదాలకు చెప్పులను తొడిగించి చేతి గుంగరాన్ని ఏ విధంగా ధరింపచేశాడో, పేతును కూడా దేవాదేవుడు ఆ విధంగానే తనను హత్తుకుని మరలా ప్రేమించడం మొదలుపెట్టాడు. రెండంతల దీవెనతో పేతురు దీవించబడటం సాగాడు, అభిషేకించబడ్డాడు. తన వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది ఒక్కసారి రక్షించబడ్డారు. బాప్తిజంలోకి వారు సాక్ష్యం ఇచ్చారు. అటువంటి పేతురు దేవుని కొరకు అద్భుతంగా వాడబడుతున్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక యవనస్తురాలు ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత పేతురు ఆ ప్రాంతానికి వచ్చి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పి ఆ యొక్క పేతురు దోర్కా అనేటువంటి ఆ యొక్క యవ్వన కన్యకను ఎప్పుడైతే ముట్టుకోగానే ఆ యవ్వన కన్యక, ఆ దోర్కా అనేటువంటి ఆమె, ఇంకో మాటలో చెప్పాలంటే తబిత అని కూడా పిలిచారు. తబిత మరణం నుంచి తిరిగి లేపబడింది. హల్లెలూయా. మరణించినటువంటి ఆ యొక్క దోర్కా తిరిగి లేపబడినటువంటి సందర్భాన్ని అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను అనేటువంటి మాటను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను కూడా రాయించలేదు. తబిత అనే పేరు అరామిక్ భాషకు సంబంధించిందండి. తబిత అను మాట ఏ భాషకు సంబంధించింది? అరామిక్ భాష. ఏంటంటే అరామిక్ భాష అంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఏ భాష మాట్లాడాడు ఆయన? ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి, ప్రజలతో తన యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, తన భావాల్ని ఇతరులతో పంచుకోవడానికి యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏ భాషను ఉపయోగించుకున్నారు?